కన్యా రాశి మిత్రులారా, ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్న శుభగడియలు రానే వచ్చాయి. గడిచిన కాలంలో మీరు అనుభవించిన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేని రాత్రులు అన్నీ నాకు తెలుసు. దేవుడు నన్ను మర్చిపోయాడా అని మీరు ఏడ్చిన ప్రతి క్షణానికి సమాధానం దొరికే సమయం ఇది. ఏప్రిల్ 13 సోమవారం నుండి ఏప్రిల్ 16 గురువారం వరకు మీ జాతక చక్రంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మార్పును సూచిస్తున్నాయి. మీ తలరాతను మారబోతుంది. మీ కష్టాలు తీరబోతున్నాయి. ఈ వీడియోలో మీ జీవితాన్ని మలుపు తిప్పే మొదటి కీలక అంశాలను లోతుగా చూద్దాం. ఏప్రిల్ 13 సోమవారం ఆకస్మిక రాజయోగము. ఈరోజు చంద్రుడి సంచారం మీ రాశికి అత్యంత అనుకూలమైన స్థానంలో ఉంది. ఉదయం 11 గంటల తర్వాత మీరు ఊహించని శుభవార్త వింటారు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు, అది ఆస్తి వ్యవహారం కావచ్చు లేదా ప్రభుత్వపరమైన పనులు కావచ్చు, వాటంతట అవే కదలడం మొదలవుతాయి. మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఈరోజు మీ దగ్గరకు వచ్చి సహాయం కోరుతారు. ఏప్రిల్ 14 మంగళవారం ఆర్థిక విముక్తి. మంగళవారం అంటేనే ధైర్యానికి ప్రతీక. కన్యరాశి వారికి ఈరోజు ధనస్థానం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఎప్పుడో రావాల్సిన పాత బాకీలు లేదా చేతికి అందాల్సిన డబ్బు ఈరోజు అందుతుంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురిసే అవకాశాలున్నాయి. ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించడానికి ఇది అత్యంత శ్రేష్టమైన రోజు. ఏప్రిల్ 15 బుధవారము. బుధగ్రహ ప్రభావము. మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఈరోజు మీకు అద్భుతమైన తెలివితేటలను ప్రసాదిస్తాడు. వ్యాపార రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ వ్యాపారానికి ఎక్కడో తీసుకెళ్తుంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఈరోజు మీరు చేసే కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు బంగారు బాటలు వేస్తాయి. ఏప్రిల్ 16 గురువారం. గురుబలం శుభకార్యాలు. గురువారం నాడు మీ జాతకంలో గురుగ్రహం యొక్క దృష్టి పడడం వల్ల ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. పెళ్లి సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్న యువకులకు ఈరోజు ఒక మంచి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఒక తీపి కబురు అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మానసిక ప్రశాంతత మరియు శత్రునాశనం. ఈ 4 రోజుల్లో మీరు గమనించే అతిపెద్ద మార్పు మీ మనసులో ఉండే ప్రశాంతత. గతంలో మిమ్మల్ని మానసికంగా కుంగదీసిన శత్రువులు ఇప్పుడు తోక ముడుస్తారు. మీకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అన్నీ పటాపంచలవుతాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ రోజుల్లో మంచి నిద్ర పడుతుంది. మిత్రులారా, ఈ అద్భుతమైన మార్పులు మీ సొంతం చేసుకోవాలంటే భక్తి శ్రద్ధలతో ఉండండి. మిగిలిన అంశాలు మరియు రహస్య పరిహారం తదుపరి భాగంలో చూద్దాం. ఆరోగ్య ప్రాప్తి మరియు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. కన్యారాశి మిత్రులారా, గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న శారీరక బలహీనత లేదా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఏప్రిల్ 14 మధ్యాహ్నం తర్వాత ఉపశమనం లభిస్తుంది. ఒక మంచి వైద్యుని సలహా లేదా సరైన మందు మీకు అందుబాటులోకి వస్తుంది. మీలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మీ పనులపై పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతారు. కోర్టు వ్యవహారాలు మరియు న్యాయపరమైన విజయాలు. ఎవరైతే ఆస్తి తగాదాలు లేదా కోర్టు కేసుల వల్ల మనశ్శాంతి కోల్పోయారో వారికి ఏప్రిల్ 15వ తేదీన ఒక సానుకూల వార్త అందుతుంది. గ్రహగతులు మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీ తీర్పు మీ పక్షాన వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీ నిజాయితీ నిరూపించుకునే అవకాశం వస్తుంది. న్యాయపరమైన చిక్కుల నుండి విముక్తి లభించి పెద్ద భారం దిగిపోయినట్లుగా మీరు ఫీల్ అవుతారు. విద్యార్థుల ఏకాగ్రత మరియు పోటీ పరీక్షలు. చదువులో వెనుకబడి ఉన్నామని బాధపడే కన్యారాశి విద్యార్థులకు ఈ 4 రోజుల ఒక వరం. బుధగ్రహ ప్రభావం వల్ల మీ జ్ఞాపక శక్తి మరియు గ్రహణ శక్తి అద్భుతంగా పెరుగుతాయి. మీరు కష్టపడి చదివిన అంశాలు పరీక్షల్లో బాగా గుర్తుకు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. తల్లిదండ్రులకు గర్వకారణంగా మారుతారు. రియల్ ఎస్టేట్ మరియు వాహన యోగం. సొంత ఇల్లు లేదా స్థలం కొనాలని మీ కళ
ఈ కాలంలో కార్యరూపం దాల్చబోతుంది. ఏప్రిల్ 16 గురువారం నాడు కొత్త వాహనం కొనడానికి లేదా భూమికి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అత్యంత శ్రేష్టమైన రోజు. ఆస్తి అమ్మకాలు చేయాలనుకునే వారికి కూడా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో మీకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. విదేశీయ ప్రయాణాలు మరియు దూర ప్రాంత అవకాశాలు. విదేశాల్లో ఉద్యోగం లేదా చదువు కోసం ప్రయత్నిస్తున్న కన్యా రాశి వారికి వీసాపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఏప్రిల్ 13 నుండి 16 మధ్యలో మీకు వచ్చే ఒక ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ మీ కెరియర్ని మలుపు తిప్పుతుంది. దూర ప్రాంతాల నుండి వ్యాపార అవకాశాలు అందుతాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది మరియు కొత్త సాంస్కృతిక పరిచయం మీలో ఆలోచన విధానాన్ని మారుస్తుంది. మిత్రులారా, ఈ అద్భుతమైన ఫలితాలను చూసి పొంగిపోకుండా దైవ చింతనతో ఉండండి. మీ అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సంతాన సౌఖ్యం మరియు వారి పురోగతి. కన్యా రాశి వారికి ఏప్రిల్ 14, 15 తేదీల్లో సంతాన విషయంలో ఉన్న పెద్ద చింత తొలగిపోతుంది. మీ పిల్లల చదువు, ఉద్యోగం లేదా వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వారి ప్రవర్తనలో సానుకూల మార్పు కనిపిస్తుంది. ఇది మీకు ఎంతో మానసికంగా ప్రశాంతతని ఇస్తుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ కాలంలో వైద్యపరంగా లేదా దైవిక పరంగా ఒక శుభవార్త అందే అవకాశం మెండుగా ఉంది. సామాజిక గౌరవం మరియు పదవీ లాభం. సమాజంలో మీరు కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందే సమయం వచ్చింది. రాజకీయాల్లో ఉన్నవారికి లేదా సంఘ సేవలో ఉన్నవారికి కీలకమైన పదవులు వరించే అవకాశం ఉంది. మీ మాటపై 10 మందికి నమ్మకం పెరుగుతుంది. ఏప్రిల్ 16న మీరు చేసే ఒక ప్రసంగం లేదా ఇచ్చే సలహా మిమ్మల్ని అందరి దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. 10 మందికి ఉన్న గుర్తింపు ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపార విస్తరణ మరియు కొత్త పెట్టుబడులు. స్వయం ఉపాధి లేదా చిన్నపాటి వ్యాపారం చేసే కన్యా రాశి వారు ఏప్రిల్ 15 బుధవారం నాడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వెనకాడకండి. బుధగ్రహ అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి రూపాయి పెట్టుబడి భవిష్యత్తులో 10ంతల లాభాన్ని తెస్తుంది. కొత్త బ్రాంచ్ ప్రారంభించాలన్నా లేదా కొత్త వస్తువులను మార్కెట్లోకి తేవాలన్నా ఇది సరైన సమయం. పార్ట్నర్షిప్ వ్యాపారాలలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత. గత కొంతకాలంగా చిన్న చిన్న కారణాల వల్ల మనస్పర్ధలు ఎదుర్కొంటున్న కన్యా రాశి దంపతులకు ఈ ఏప్రిల్ 13 నుండి 16 మధ్య కాలంలో ఒక మధురమైన కానుక, ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. జీవిత భాగస్వామి వైపు నుండి మీకు ఊహించని బహుమతి లేదా ఆర్థిక సహాయం అందవచ్చు. కుటుంబ సమస్యలు కలిసి కూర్చొని పరిష్కరించుకుంటారు. మీ దాంపత్య జీవితంలో ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. కళాకారులు మరియు సృజనాత్మక రంగం. సినిమా, సీరియల్, సోషల్ మీడియా లేదా క్రియేటివ్ రంగాల్లో ఉన్న కన్యా రాశి వారికి ఈ 4 రోజులు గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. మీ ప్రతిభను గుర్తించే ఒక పెద్ద అవకాశం తలుపు తడుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 14న మీకు వచ్చే ఆఫర్ మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీ సృజనాత్మకతను ప్రేక్షకుల నుండి మరియు పై అధికారుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. కన్యా రాశి వారు అదృష్టం ఎక్కడితో ఆగదు, ఇంకా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి మిత్రులారా, ప్రభుత్వపరమైన పనులు మరియు పెండింగ్ ఫైళ్ళు. కన్యా రాశి మిత్రులారా, ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మీ పనులు ఈ ఏప్రిల్ 14 మధ్యాహ్నం తర్వాత వేగవంతమవుతాయి. అధికారుల నుండి మీకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్లు, లైసెన్స్లు లేదా ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అనుమతులు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. ఆభరణాల కొనుగోలు మరియు లగ్జరీ లైఫ్. గ్రహాల అనుకూలత వల్ల ఈ 4 రోజుల్లో మీరు బంగారు లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేసే యోగం ఉంది. ఏప్రిల్ 15 బుధవారం నాడు ఇంటికి కావలసిన విలాసవంతమైన వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొంటారు. ఇది మీ ఇంట్లో ఒక పండగ వాతావరణాన్ని తెస్తుంది. మీ అభిరుచులకు తగినట్లుగా మీ జీవన శైలి మారబోతుంది. దూర బంధువుల నుండి శుభవార్త. చాలా కాలంగా సంబంధాలు తెగిపోయినా లేదా దూరంగా ఉంటున్న బంధువుల నుండి మీకు ఒక ఊహించని ఫోన్ కాల్ లేదా సందేశం అందుతుంది. అది మీ కుటుంబంలో ఒక పెద్ద చిక్కుముడిని విడగొట్టవచ్చు. ముఖ్యంగా ఆస్తి పంపకాలు లేదా పాత గొడవల విషయంలో ఒక రాజీ మార్గం కనిపిస్తుంది. ఈ శుభవార్త మీ మనసులో భారాన్ని తగ్గిస్తుంది.
ఆధ్యాత్మిక చింతన మరియు దైవ దర్శనం. ఏప్రిల్ 16 గురువారం నాడు మీకు ఒక పుణ్యక్షేత్ర దర్శన ప్రాప్తి ఉంది. అనుకోకుండా మీరు ఒక దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ మీకు కలిగే మానసిక ప్రశాంతత వెలకట్టలేనిది. ఒక పండితుడు లేదా గురువు ద్వారా మీకు లభించే ఉపదేశం మీ భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తుంది. మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి. రహస్య పరిహారం మరియు మీ తలరాతను మార్చే మంత్రం. మిత్రులారా, అత్యంత కీలకమైనది కన్యరాశి వారు ఏప్రిల్ 13 నుండి 16 వరకు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ చిన్న పని చేయండి. ఒక రాగి చెంబులో నీరు తీసుకుని అందులో కొంచెం కుంకుమ వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం వదలండి. అనంతరం ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. దీనివల్ల మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. నేను చెప్పిన రాజయోగాలన్నీ మీకు త్వరగా సిద్ధిస్తాయి. కన్యరాశి వారికి ఈ కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. గురు ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి.